ప్రభుయేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. భారతదేశంలో మన దేశంలో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయండి. కల్కటాలో అభయ ఇన్సిడెంట్ ఇంకా ముగించబడ క్రితమే, దోషులు ఇంకా బయటపడ క్రితమే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో గుడివాడ దగ్గరలో ఉన్నటువంటి గొడ్లవెల్లూరు అనే ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య జరిగిందండి. వివరాల్లోకి వెళ్తే గొడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీని ప్రారంభించిన శేషాద్రి గారు ఎలిమెంటరీ స్కూల్ నుంచి బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ అన్ని విద్యలు ఆ కాలేజీలో అవైలబుల్ గా ఉంటాయి. ఆ కాలేజీలో అందరూ చదువుకోవచ్చు. అటువంటి కాలేజీలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుందండి. గత రాత్రి వార్తలు చూస్తా ఉన్నప్పుడు అందరూ కూడా కలవరానికి లోనయ్యారు. ఎందుకు యవన సమాజం ఇంత భయంకరంగా చెడిపోతుంది? యవన సమాజానికి ఏమవుతుంది? డ్రగ్స్, పోర్నోగ్రఫీ, ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి అన్యాయం, అక్రమం, ఎలాగన్నా డబ్బు సంపాదించాలన్నటువంటి ఆ యొక్క ఆశ, ఆ తపన చూస్తున్నప్పుడు యవన సమాజం ఏమైపోద్ది? భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయండి, భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది, ఎప్పుడు హృదయాల్లో మార్పు వస్తుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు రోజు రోజుకి మనిషి యొక్క పరిస్థితి దిగజారిపోతా ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవరు? అంత్య దినాల్లో ప్రేమ కరువైపోతా ఉంది, అక్రమం, అన్యాయం రాజ్యం వెళ్తా ఉంది, డబ్బే రాజ్యం వెళ్తా ఉంది. వివరాల్లోకి వెళ్తే గత రాత్రి ఏం జరిగిందనంటే, గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మంది మహిళలు కూడా చదువుతున్నారండి. బీటెక్ చదువుతున్నారు. బీటెక్ విద్యార్థులకి ఒక ప్రత్యేకమైన హాస్టల్ కూడా నిర్మించారు. హాస్టల్లో చాలా మంది మహిళలు, గర్ల్స్ ఉంటూ వారు చదువుకుంటున్నప్పుడు గత రాత్రి వారు ఒక కెమెరా చూశారండి. అది ఎక్కడో తెలుసా? క్లాస్ రూమ్ లోనో లేకపోతే వారి యొక్క హాల్లో కాదు. వారు ఎక్కడైతే స్నానం చేస్తారో, వారు ఎక్కడైతే బట్టలు మార్చుకుంటారో ఆ రూమ్ లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయండి. రహస్యపు కెమెరాలు చూడటం జరిగింది. వెంటనే ఆ కెమెరాను చూసినటువంటి వారు కలవరపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పోలీసు వారు రంగప్రవేశం చేశారు. ఆ దోషిని పట్టుకున్నారు. ఇద్దరు కల్పిట్స్ గా ఉన్నారు, మెయిన్ కల్పిట్స్ గా. నలుగురు అందులో ఇన్వాల్వ్ అయినట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. చూడండి, అనేక మంది అక్కడికి వెళ్ళి బట్టలు మార్చుకుంటూ స్నానాలు చేస్తున్నటువంటి ఆ యొక్క వాష్రూమ్ లో, ఆ బాత్రూమ్ లో ఆ కెమెరాస్ కనిపించేటప్పటికి ఎంతో కలవరం. చాలా మంది ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన వచ్చింది. ఏం చేస్తున్నారు అక్కడ వీడియోలు తీసి అని ఆలోచన చేస్తే, ఆ వీడియోల్ని పోర్నోగ్రఫీ సైట్స్ కి, అనేక మంది డార్క్ వీడియోస్, మాటలో చెప్పాలంటే డార్క్ వెబ్సైట్స్ కి పంపిస్తున్నారండి. ఆ వీడియోస్ నట ఎవరైతే దాన్ని చిత్రీకరిస్తున్నారో, ఎవరైతే ఆ కెమెరాలను అక్కడ పెట్టారో, ఒక్కొక్క ఉమెన్ యొక్క వీడియోని 100 రూపాయల నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నారట. ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 28 కెమెరాలు ఉన్నాయి. ఎంతమందిని చిత్రీకరించారు? ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారంటే 300 మంది. ఏంటండి పైశాచిక ఆనందం? వారి భవిష్యత్తులో ఏం కావాలి? వారి యొక్క తల్లిదండ్రులు ఏం కావాలి? చాలా మంది గుండెలపై చచ్చిపోతారండి. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం? ఒక వీడియో యవనస్తుల్లో వైరల్ అయితే ఆ ఒకరి ఫోన్ నుంచి మరొకరికి, మరొకరి ఫోన్ నుంచి మరొకరికి అది వైరల్ అవుతూ తప్పించి ఎక్కడ ఆపగలరు? మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క హృదయం ఎంత భయంకరంగా చెడిపోయింది. ఎవరు ఎంత భయంకరంగా ఆలోచన చేస్తున్నారు? సభ్య సమాజం ఎటు వెళ్ళిపోతుంది, ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతా ఉందండి. ఎందుకు స్పందించాలి అంటే, నిజంగా మన యొక్క కుటుంబాన్ని అలర్ట్ చేయాలి. ఇప్పుడు స్త్రీలకు ఎక్కడికి వెళ్ళినా భద్రత లేదండి. హాస్పిటల్లో భద్రత లేదు, కాలేజీల్లో భద్రత లేదు, ఇంకా బాత్రూంలో కూడా భద్రత లేదు అని అంటే ఇంకా స్త్రీ ఎలా జీవించాలి? ఆలోచన చేద్దాం. వారు ఎక్కడైతే రహస్యంగా ఉండే ప్రాంతాల్లో కూడా కెమెరాస్ పెట్టి దాంతో బిజినెస్ చేయటం, దాంతో డబ్బు సంపాదించడం ఎంత అవాంఛనీయ చర్య అండి. వివరాల్లోకి వెళ్తే ఒక స్టోరీ బయటకు వచ్చింది. సో అదే కాలేజీలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కూడా రహస్యంగా ఓయో రూమ్ లోకి వెళ్ళి రహస్యమైన జీవితాన్ని జీవించారు, అక్రమైన జీవితాన్ని జీవించారు. ఇద్దరు కూడా శారీరకంగా కలిశారు. దాన్ని చిత్రీకరించుకున్నారట. దాన్ని చిత్రీకరించుకుని ఆ వీడియోస్ ని ఆ ఫ్రెండ్స్ చూపించాడండి. ఆ వ్యక్తి చూపించినప్పుడు మరి ఎలా వెళ్ళిందో తెలియదు. అతని మొబైల్ నుంచి ఫ్రెండ్స్ యొక్క మొబైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టారు. ఆ ఫ్రెండ్స్ బ్లాక్ మెయిల్ చేశారు, లేకపోతే ఈ యొక్క అబ్బాయి బ్లాక్ మెయిల్ చేశారో తెలియదు. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరైతే ఆ ఓయో రూమ్ లో వ్యక్తితో కలిసి పాపం చేస్తుందో ఆ వ్యక్తిని ట్రాప్ చేసి, మీ కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు, వారి యొక్క వీడియోలు మాకు కావాలి, అందుకు కెమెరాస్ మీకు ఇస్తున్నాం, నువ్వు బాత్రూమ్ లో పెట్టి ఆ వీడియోస్ నువ్వు క్యాప్చర్ చేయాలని ఎప్పుడైతే చెప్పగానే, మరి ఈ అమ్మాయి ఎలా చేసిందో తెలియదండి. 28 కెమెరాలు ఫిక్స్ చేసిందట. మరి ఎక్కడ పెట్టిందో, ఎలా పెట్టిందో ఇప్పటికీ కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. గోడల్లో ఫిట్ చేసిందో, లేకపోతే బాత్రూమ్ లో ఆ సోప్ పెట్టిలో పెట్టిందో, లేకపోతే ఎక్కడ పెట్టిందో తెలియదు.
సుమారుగా 300 అమ్మాయిల యొక్క జీవితాలతో ఆటలాడుకున్నారండి. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అట్టుడిగిపోతుంది. అనేక మంది తల్లిదండ్రులు వచ్చి ఈ రోజు నినాదాలు చేస్తున్నారు, వీ వాంట్ జస్టిస్. ఆ వీడియోలు డిలీట్ చేయించండి, మా బిడ్డల భవిష్యత్తు ఏం కావాలని ఏడుస్తా ఉన్నారు. ఈరోజు నా కాలేజ్ దగ్గర ఒకే నినాదం, వీ వాంట్ జస్టిస్, మాకు జస్టిస్ కావాలి. ఏంటి ఎంత భయంకరమైనటువంటి కార్యాలు? దీని వెనకాల ఏంటి కారణం ఆలోచన చేస్తే, ఎవరైతే ఆ కెమెరాలు పెట్టమన్నారో వాళ్ళు భయంకరమైన డ్రగ్స్ కి బానిసైపోయారట. వారికి డబ్బులు కావాలి, డ్రగ్స్ తీసుకోవడం కొరకు వారికి డబ్బులు కావాలి. సిగరెట్, బ్రాండ్, విస్కీ, బీర్ ఇవన్నీ కూడా కొద్ది ఖరీదు తక్కువగానే ఉంటాయి. కానీ డ్రగ్స్ ఒక వ్యక్తి కన్జ్యూమ్ చేయాలంటే, డ్రగ్స్ కొనాలంటే చాలా ప్రైస్ ఉంటుంది. మరి ఎలా వారి యొక్క అవసరాలు, వారి యొక్క కోరికలు తీర్చబడాలంటే ఏం చేయాలా? ఇలాంటి వాటిని ఆశ్రయిస్తూ యవ్వన సమాజం ఈ రోజున ఆ యొక్క రహస్యంగా ఇటువంటి చిత్రాలను తీస్తూ అనేక మంది అమ్ముకోవటం చాలా విచారం అండి. 100 రూపాయల నుంచి 1000 రూపాయలకి ఒక్కొక్క అమ్మాయి యొక్క నీలి చిత్రాన్ని, ఒక్కొక్క అమ్మాయి యొక్క ఆ చిత్రాలని అమ్ముతున్నాడట. ఆలోచించండి, ఎంత భయంకరమైన కార్యం ఆలోచించండి. ఈ విషయాన్ని నేను తెలుసుకున్నప్పుడు చాలా హృదయం అంత భారం అయిపోయిందండి. ఇంకెక్కడుంది భద్రత? ఎందుకు ఇవి జరుగుతున్నాయని ఆలోచన చేస్తే, మొదటగా ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయి జారత్వం అనే పాపం చేసిందండి. పెళ్లి కాకుండానే ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకుంది, మాట్లాడుతూ ఉంది, ఫోన్లో మాట్లాడుతుంది. ఆ ఫోన్ కాన్వర్సేషన్ కాస్త ఓయో రూమ్ లోకి వెళ్ళింది. ఇది చూడండి, ఓయో రూములు ఏం జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా ఓయో రూమ్ కనబడుతున్నాయి. సో లైసెన్స్ ఇచ్చేసిందండి గవర్నమెంట్. ఈ రోజున ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడితే శారీరకంగా పెళ్లి కాకుండానే కలవచ్చు అని ఓయో రూములు డైరెక్ట్ గా ఎక్కడ పెడితే కనబడతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్స్ ఇస్తే చాలు, పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఆ రూమ్ ఓపెన్ చేయకూడదు. వాళ్ళు ఇష్టానుసారంగా బరి తెగించి ఆ కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నారు. భయంకరమైన రీతిలో జారతో పాపాన్ని జరిగిస్తా ఉన్నారు. ఆ వీడియో తీసుకున్న తర్వాత ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఆ వీడియోని స్నేహితులకి చూపించాడు. నేను ఎంత గొప్పవాడినో, ఎంత మంచి అమ్మాయిని నేను పటాయించాను అని చెప్పి ఆ వీడియో అందరికీ చూపించాడు. ఆ వీడియో వాళ్ళు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారండి. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఎంత ధైర్యం ఉందో చూడండి. అమ్మాయికి 28 కెమెరాలు పెట్టిందట బాత్రూంలో, అవి చిత్రీకరించింది. దీని వెనకాల ప్రాముఖ్యంగా కనబడతా ఉంది జారత్వం, పాపం. పెళ్లి కాకుండా మీరు లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం జారత్వము, దాన్ని ఫార్నికేషన్ అన్నారు. బైబిల్ చాలా నిర్బంధంగా దాన్ని ఖండిస్తుందండి. పెళ్లి కాకుండా ఒక వ్యక్తి శారీరకంగా లైంగికంగా ఆనందించడం బైబిల్ ప్రకారం తప్పు. ఒకవేళ వ్యభిచారం అంటే ఏంటంటే, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాన్ని కలిగి ఉండటం వ్యభిచారం. ఈ రెండింటినీ దేవాదేవుడు భయంకరంగా ఖండించాడు. ఆ యొక్క ఇంజనీరింగ్ చదువుతా ఉన్నప్పుడే పిల్లలు ఈ రోజున భయంకరమైనటువంటి లైంగిక ఆనందానికి, లైంగిక సంబంధాలకు అలవాటు పడిపోతున్నారండి. దానికి కారణం ఏంటంటే డ్రగ్స్. చాలా విరివిగా డ్రగ్స్ దొరికేస్తున్నాయండి. గంజా దొరికేస్తుంది, అనేకమైనటువంటి డ్రగ్స్ దొరికేస్తున్నాయి. దానికి అలవాటు పడిపోతున్నారు స్టూడెంట్స్. డబ్బులు కావాలి, ధనం ఎలా సంపాదించాలి, షార్ట్ కట్స్ లో పైకి వచ్చేయాలి, మేము ఎలాగైనా ఈజీగా ధనం సంపాదించాలని ఇటువంటి కార్యాలు జరిగిస్తూ అనేక మంది జీవితాలతో ఆడుకుంటున్నారండి. ఒక వీడియో వైరల్ అయిన తర్వాత మరలా ఎంత పరపతి పోద్దండి. అమ్మాయి ఎంత మానసికంగా కృంగిపోతుంది. ఇది చాలా మంది ఆత్మహత్య చేసుకుంటాం మేము. ఆ వీడియోలు, మా వీడియోలు కనుక బయట వెళ్తే మేము ఎలా బ్రతకాలనేటువంటి ఆలోచన. చాలా మంది తల్లిదండ్రులు చదువుకుని చాలే వచ్చేసాయి అని అంటున్నప్పుడు భవిష్యత్తులు అన్ని పోతా ఉన్నాయి. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. రోజున ఎంతో చక్కగా పెంచుకోవాలనుకున్నాం, ఎంతో పరువుగా బ్రతకాలనుకున్నాం, కానీ మా కుమార్తె జీవితం ఎలా అయిపోయిందని ఏడుస్తున్నారు. రోజున వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ వీడియోలని డిలీట్ కావాలి. యవ్వన సమాజంలో మార్పు కావాలండి. రోజున మార్పు 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 ప్రజల హృదయాల్లో మార్పు కావాలి. ఎవరిస్తారా మార్పు? రోజున యూనివర్సిటీస్ ఇవ్వగలుగుతున్నాయా? కాలేజీలు ఇవ్వగలుగుతున్నాయా? రాజకీయవేత్తలు ఇవ్వగలుగుతున్నారా? సాంఘిక సంస్కృతులు మార్పు ఇవ్వగలుగుతున్నారా? రోజు మార్పు అనేటువంటి వాడు భగవంతుడు ఇవ్వాలి, సృష్టికర్త ఇవ్వాలండి. మన హృదయాల్లో ఒక ఖాళీ స్థలం ఉంది, దాన్ని గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్ అన్నారు. ఆ వాక్యూమ్ ప్లేస్ ని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే నింపగలరండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నువ్వు విశ్రాంతిని ఇస్తానన్నాడు. నా శాంతిని మీకు అందిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. జాగ్రత్తను దూరంగా పారిపోండి, మీ వ్యసనాల నుంచి నేను విడుదల చేస్తాను. మీరు రాతి హృదయాన్ని నాకు ఇవ్వండి, మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. ఎవరైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించేందుకు సమస్తం నూతనమైన. క్రైస్తవం అనేది ఒక మతం కాదండి. క్రైస్తవాన్ని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి సన్మార్గంలోకి రాగలుగుతున్నాడు. మీరు చాలా సాక్ష్యాలు విని ఉంటారు. ఒకప్పుడు భయంకర వ్యభిచారనండి దేవుడు నన్ను మార్చాడు, ఒకప్పుడు భయంకర త్రాగుబోతునండి దేవుడు నన్ను మార్చాడు, ఒకప్పుడు భయంకర దొంగనండి ప్రభు నన్ను మార్చాడని అనేక సాక్ష్యాలు వింటున్నారే. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్, బట్ ఇట్ ఇస్ ద వే ఆఫ్ సాల్వేషన్ అండ్ ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్. కాబట్టి యవ్వన సమాజంలో మార్పు కావాలండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా తీసుకోవాలి.
యవనస్తులతో మాట్లాడాలి, యవనస్తులకు వాక్యాన్ని అందించాలి, వారికి జీవితం అంటే ఏంటో చెప్పాలండి. అసలు జీవితానికి ఉన్న మాధుర్యత ఏంటో చెప్పాలి. జీవితం అనేది ఒక ఆట కాదు, జీవితం అనేది ఒక బహుమానం అని యవ్వన సమాజానికి తెలియచెప్పాలండి. యవ్వన కాలం చాలా చాలా ప్రశస్తమైంది. దాన్ని పాడు చేసుకుంటే జీవితాంతం ఆడాల్సి వస్తుంది. ఈరోజు నా యవనస్తులు చేసిన కార్యాలకి ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఆడబిడ్డల యొక్క జీవితాలు పతనం అయిపోయినాయి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఇవన్నీ ఆలోచన చేస్తే మనుషులలో గూడు పెట్టుకుపోయినటువంటి ఆ పాపం, మనుషులలో గూడు పెట్టుకుపోయినటువంటి ఆ యొక్క కాముకత్వం, వీటి నుంచి విడుదల కావాలంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది, మనకు మార్పునిస్తుంది. ఒకప్పుడు నేను కూడా 17 సంవత్సరాల వరకు యవనాశల్లో బ్రతికిన వ్యక్తినే. కానీ ప్రభుకి ఎక్కడికి నా జీవితాన్ని ఇచ్చానో, నేను పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా తలంచడానికి, పరిశుద్ధమైన నడకను ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ యొక్క గుడ్లవెల్లో ఇంజనీరింగ్ కాలేజ్ జరిగిన సంఘటన చాలా అమానుషమైనటువంటిదండి. రోజు రోజుకి ఇలాంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న 9వ తరగతి చదువుతున్న ఒక బాలుడు 2వ తరగతి చదువుతున్న అమ్మాయిని పాడు చేశాడటండి. రీసెంట్ గానే చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. పరివర్తన కావాలి, ఈరోజున సమాజంలో మార్పు కావాలి. ఆ మార్పును ఇవ్వగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని వింటున్నటువంటి మీరు అలర్ట్ కండి, మీ బిడ్డల్ని అలర్ట్ చేయండి. మీ బిడ్డలకి బాల్యం నుంచి కూడా దేవుని వాక్యాన్ని బోధించండి, మంచి నీతి బోధలు నేర్పించండి. యవన కాలము తొట్టిల్లేటువంటి కాలము, వారిని ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచండి. ప్రార్థన చేయండి, వారి చుట్టూరు కూడా దేవుని కాపుదలు ఉండేలాగా తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. ఇంకా చాలా వీడియోలు, చాలా అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోస్ ని ఫాలో అవుతా ఉండండి. తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇవి మాకు అనవసరం అని అనుకోవద్దు, తెలుసుకోండి. మీ బిడ్డలు అలర్ట్ చేయండి. సో చుట్టూరు ఏం జరుగుతుందో, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ యొక్క బాత్రూమ్స్ లోనో లేకపోతే ఆ యొక్క హోటల్ రూమ్స్ లో ఎక్కడైనా కెమెరా చెక్ చేసుకోండి. సో మిమ్మల్ని మీరు అప్రమత్తం చేసుకోండి, మీకు మీరుగా జాగ్రత్త పడండి. లేకపోతే భయంకరమైన దినాలండి, భయంకరమైన దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాలు, ఏ మనిషిని నమ్మకమైనటువంటి దినాల్లో మనం బతుకుతున్నాం. కాబట్టి మన యొక్క భక్తిని, మన పవిత్రతను, మన ప్రేమను కాపాడుకుంటూ మనకు ముందుకు వెళ్దాం. ఈ దేశం కోసం ప్రార్థన, సువార్త ప్రకటిద్దాం, అనేక మందిని మంచివారుగా మారుద్దాం. ఉప్పుకున్నటువంటి సహజ లక్షణం ఏంటంటే ప్రిజర్వింగ్ నేచర్ ఉంటుంది. అనేక మందిని పాడవకుండా క్రైస్తవులుగా అనేక మందిని ఇన్స్పైర్ చేద్దాం. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను, క్రీస్తు బోధలు ప్రపంచానికి చాటి చేద్దాం. కొంతమందిని అయినా సరే మనము వారిని మార్చి సన్మార్గులుగా వారిని చేద్దాం. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మన భారతదేశమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.